మేమైతే ఇంట్లో సింపుల్గా పలావ్ చికెన్ అయితే చేసుకున్నాము. ప్రాసెస్ అదంతా చూసేసేయండి, లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి డైక్షలో. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అది కొంచెం మగ్గాక టమోటాలు కూడా అదిగోండి వేసేసాను. టమోటాలు వేసాక కొంచెం అల్లం పేస్టు, అంటే అల్లం కొబ్బరి తెల్లబాయి మొత్తం కలిపేసి వేసేసుకోవాలి. అదంతా బాగా మగ్గాక వాటర్ పోసుకొని, వాటర్ అంతా మరిగాక బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం పోసుకునే దగ్గరికి వచ్చాక పలావ్ అయితే అయిపోయింది. కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు, మర్చిపోయాను నేను కూడా. ఇప్పుడైతే చికెన్ ప్రాసెస్ ఇదైతే మా అవ్వ చేసింది, అమ్మమ్మ. చూడండి, చికెన్ కోటింగ్ యాజ్ యూజువల్ చేసేసుకోవడమే. చికెన్ కూడా చూడండి దగ్గరికి వచ్చేసింది. నీళ్ళు అవి కూడా కొంచెం ఊరితే ఇంకా చికెన్ కూడా అయిపోయింది. చూసేసేయండి. కొంచెం కారం ఎక్కువ పడినట్టు అనిపించింది మరి, కానీ బాగుంది టేస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.